హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి దగ్గరికి ఈడీ వెళ్ళింది, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి అసలు ఈడీ ఏ కేసు మీద అయితే నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? విజయసాయి రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈడీ ఆల్రెడీ ఆయన అల్లుడు గతంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి, అల్లుడు అంటే అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డి, వీళ్ళ అల్లుడి పేరు రోహిత్ రెడ్డి. సో అరబిందో ఫార్మా డైరెక్టరు, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. దాని తర్వాత ఆయన అప్రూవర్గా మారాడు. ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు. వీళ్ళిద్దరికీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు వీళ్ళ నోటీసులకి మేము ఇప్పుడు బిజీగా ఉన్నామని సమాధానం ఇచ్చారు తప్ప వెళ్ళలేదు. సో ఇప్పుడు కానీ లాస్ట్గా మళ్ళీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు కానీ ఆయన స్పందించి విచారణకు వెళ్ళకపోతే మాత్రం విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది వార్తలు వస్తున్నాయి. అసలు ఏ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది, విజయసాయి రెడ్డి చేసిన తప్పేంటి అనేది మనం చూద్దాం. మామూలుగా మనకి తెలుసు, కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ సడన్గా కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయి అక్కడ సీజ్ ద షిప్ అని ఒక డైలాగ్ చెప్పి దాన్నంతా వీడియో తీసి అది పెద్ద హంగామా అయింది, ఇదైంది. దాని తర్వాత ఏమైంది, దాని మీద మొత్తంగా బయటికి తవ్వితే అసలు ఆ కాకినాడ సీపోర్టును ఒక యజమానిని బెదిరించి ఇటు వీళ్ళు అంటే శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా వాళ్ళది ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ వాళ్ళు రాసుకున్నారని వార్త వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు అంటారు ఆయన్ని. ఈ కేవీ రావుకి కంపెనీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళది కాకినాడ ఇన్ఫ్రా హోల్డింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, KHIL అంటారు. అట్లాగే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ KSPL అని కంపెనీ ఉంది. ఈ కంపెనీలకి ఈయన చైర్మన్ అనమాట, కేవీ రావు. ఈయన కాకినాడ పోర్టులో ఈయనకి 41% అంటే 41.17% వాటా ఉంది. మామూలుగా మొత్తం కాకినాడ పోర్టు వాల్యూ 4068 కోట్లు అని చెప్తున్నారు. అందులో ఈయన 40.1% ఈయన వాటాల విలువ 1672 కోట్లు. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే వైవి విక్రాంత్ రెడ్డి వచ్చి వైవి సుబ్బారెడ్డి కొడుకు, తర్వాత ఈ మన విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డి బ్రదర్ పెనక శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరూ జూబ్లీ హిల్స్లో కేవీ రావు ఇంటికి వెళ్ళి బెదిరించారని. అంటే బెదిరించకముందు ఏం చేశారంటే ఒక ఆడిటింగ్ సంస్థ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంటు కాకినాడ పోర్టు మీద ఆడిటింగ్ చేయించింది. ఆడిటింగ్లో ఈ కేవీ రావు సంస్థ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రా హోల్డింగ్ లిమిటెడ్, ఈ రెండు సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్లు అంటే 965.65 లక్షలు 965 కోట్ల 65 లక్షలు నష్టం చేశారు అన్న ఒక నివేదిక రెడీ చేయించి ఆ నివేదికని కేవీ రావుకు చూపించి, మీరు ఇంత దాదాపు 1000 కోట్లు మీరు నష్టం చేశారు గవర్నమెంట్కి, మీ మీద చర్యలు తీసుకుంటారు, కాబట్టి మీరు మాకు అమ్మేయండి, మీ మీద చర్యలు ఉండవు అని చెప్పి బెదిరించి 1672 కోట్ల విలువైన తన 41.17% వాటాల్ని వీళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 494 కోట్లకి, అంటే 1672 కోట్ల వర్త్ని 494 కోట్లకి రాయించుకున్నారు బెదిరించి అనేది ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కేవీ రావు. దీని మీద చంద్రబాబు కూడా మాట్లాడాడు. వీళ్ళు గతంలో ఇట్లాగా ప్రైవేటు వ్యాపారస్తుల్ని వీళ్ళందరినీ బెదిరించి జగన్ ప్రభుత్వం ఇలాగ చేసిందని చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కూడా మనకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి కదా. వ్యాపారస్తుల్ని
బెదిరించి కొన్ని కంపెనీలను బెదిరించి ఆ కంపెనీల వాటాలని తమ పేరుతో రాసుకోవడం అనేది ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బయటపడ్డాయి. పోలీసులు ఇటు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై చేశారని. అదేవిధంగా అక్కడ కూడా పోర్టులో ఇది చేశారనేది ఇందులో విజయసాయిరెడ్డి పేరును కూడా వాళ్ళు పెట్టారు. ఆయన కంప్లైంట్లో విజయసాయిరెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నన్ను వీళ్ళందరూ కలిసి బెదిరించారు. సో నువ్వు గవర్నమెంట్కి 1000 కోట్ల నష్టం నీ కంపెనీ వల్ల జరిగింది కాబట్టి మేము నీ కంపెనీని సీజ్ చేయడం ఇవన్నీ చేస్తారు, నిన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అవన్నీ చేయకూడదంటే నీ వాటాలను మాకు ఇచ్చేయని చెప్పి ఆయనకుండే 41.17 వాటాలని వీళ్ళు రాసుకున్నారు. మిగతా వాళ్ళ వాటాలు అలాగే ఉన్నాయి. విఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి 30% వాటా ఉంది. తర్వాత కన్సోర్టియం పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 17% వాటా ఉంది. సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీకి 11% ఉంది. ఇలాగా మిగతా కంపెనీలకి కాకినాడ సీపోర్ట్లో వాటాలు ఉన్నాయి. కానీ ఈ 41.17% వాటా ఏదైతే ఉందో కేవీ రావుది, దాన్ని విజయసాయిరెడ్డి అల్లుడికి బ్రదర్ అయిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాయించుకున్నారు 494 కోట్లకి. ఇది కేసు అనమాట. అయితే దీంట్లో మామూలుగా అయితే ఈడీకి పని లేదు. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈడీ అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ చట్టం కింద వాళ్ళు వస్తారనమాట. అంటే ఈ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈడీ. సో ఈడీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనీ లాండరింగ్ ఉందని. అంటే ఈ డబ్బులు చెల్లించారు కదా, ఇది అక్రమ డబ్బులు, ఇది విజయసాయిరెడ్డికి కూడా వాటా ఉంది అని చెప్పి వచ్చారు. ఎప్పుడైనా మనీ లాండరింగ్ అంటేనే డర్టీ మనీని లాండరింగ్ చేయడం, క్లీన్ చేయడం. అంటే అక్రమంగా సంపాదించిన డబ్బుని లీగల్గా మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడం. దానికి ఇంటర్నేషనల్గా ఒక నెట్వర్క్ ఉంది. దాని మీద నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను. సో అలాగా ఇక్కడ ఒక బ్లాక్ మనీని వీళ్ళు వైట్ చేసుకునే ప్రాసెస్ కనిపించిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు రంగంలో ఎదిగారు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఈ కార్ రేసింగ్లో 55 కోట్లు కేటీఆర్ ఇచ్చాడని ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. అంటే ఎక్కడైనా అక్రమ మార్గాల్లో డబ్బు ట్రావెల్ లేకపోతే డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లావాదేవీలు ఉన్నాయనేది వస్తే ఈడీ ఎంటర్ అవుతుంది రంగంలోకి. అలాగా ఇక్కడ కూడా ఈడీ ఎంటర్ అయింది, ఈయనకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకి ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. కానీ ఒకవేళ అంటే అందుకనే ఈ మధ్య విజయసాయిరెడ్డి కూడా తరచూ బీజేపీ వాళ్ళతో తిరగడం, ఆయన ఎవరు అమిత్ షాతో అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఇలాంటి అక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డి ఎలాంటివి చేస్తున్నాడని విమర్శలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా కేసులు పెట్టారు. కాకినాడలో సిఐడి కూడా ఎంటర్ అయింది, ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే సిఐడి అరెస్ట్ చేస్తారా ఇన్ని, లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే జగన్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో విజయసాయిరెడ్డి కానీ తర్వాత సజ్జల ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా టార్గెట్ అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కాకపోతే టైమింగ్ చూస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని, అందుకని కేసులు పెట్టుకుంటా వస్తున్నారు. వివిధ కేసులు ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని. సో టైమింగ్ని బట్టి ఎప్పుడు అరెస్ట్ చేయాలి, దానివల్ల వాళ్ళకేం లాభం మనకేం లాభం ఎవరికి ఎంత నష్టం ఇవన్నీ బేరీ చేసుకొని చేసే పనిలో ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కాకపోతే మోడీ ప్రభుత్వం వీళ్ళకి అంటే వైసీపీ మీద ఏ స్థాయిలో వెళ్తుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకైతే మోడీ ప్రభుత్వం జగన్కి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జగన్ మీద ఉన్న 11 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు అక్రమాస్తులు, దాని మీద కూడా ముందుకి గట్టిగా వెళ్ళలేదు. ఆయన బెయిల్ రద్దు చేయాలని గట్టిగా కోర్టులో ఆర్గ్యూ చేయట్లేదు. కాబట్టి ఇప్పటి వరకైతే జగన్ని ఇమ్మీడియట్గా జైలుకి పంపించాలి, లేకపోతే వైసీపీ పార్టీని రూయిన్ చేసేయాలన్న అజెండా బీజేపీకి ఉన్నట్టుగా మనకేమీ కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీకి ఏమన్నా ఉంటుందంటే జగన్ని కొద్దిగా బతికించితే చంద్రబాబుని మనం ఎదగనీయకుండా కంట్రోల్లో ఉంచవచ్చు,
రేపొద్దున వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, బీజేపీని స్ట్రెంగ్తన్ చేయాలి. దానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ ఉన్నప్పుడు జగన్ని బలహీనపరిచేస్తే ఆ ప్లేస్లో చంద్రబాబు వ్యాపించే అవకాశం ఉంది అనే ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా ఉంది. రెండోది జగన్ కంప్లీట్గా వాళ్ళకి ఎలాగో సరెండర్ అయ్యాడు. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్ డబ్బులు కూడా సప్లై చేశాడని చెప్తున్నారు. అవన్నీ ఉన్నప్పుడు జగన్ మీద వాళ్ళు వేగంగా రంగంలో దిగలేరు. అందుకని చంద్రబాబు కూడా దూకుడుగా జగన్ మీదకి వెళ్ళడం అనేది ఇప్పుడిప్పుడైతే జరగదని మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.